పూలన్నీ కలిపితే 50 రూపాయలకి ఎన్ని పూలు వచ్చాయి. మాల కూడా ఇంత మాల అయింది. ఇంకా కనకాంబరాలు కూడా ఇంట్లో లోపల ఫ్రిడ్జ్లో పెట్టా మాల. ఇది హాయ్ అండి. మనం పువ్వులు మాల కొనుక్కుంటే ఎక్కువగా రేటు తీసుకుంటారు, తక్కువ పువ్వులు వస్తాయి. ఇలా మనం విడి పూలు కొనుక్కుని మాల కట్టుకుంటే చాలా తక్కువ రేట్లో ఎక్కువ మాల వస్తుందండి. ఇదిగో చూసారా, ఇవి 15 రూపాయలకి ఇంత మాల వచ్చింది. ఇంకా ఇవన్నీ మొత్తం కలిపితే 30 రూపాయల పువ్వులు. చూడండి మాల కూడా ఎలా కట్టాలో చూపిస్తాను. ఇలా ఇప్పుడు జాజులు ఉన్నాయనుకోండి, ఇలా 3 పువ్వులు పెట్టుకుని ఇలా కింద నుంచి ఇలా పై లోపలికి పెట్టి మళ్ళీ ఇలా పెట్టుకుని దాంట్లో ఇలా వేసి ఇలా లాక్కుంటే ఇలా వస్తుంది.